కంట్రోల్ అనే మూవీ చూసాను, నెట్ఫ్లిక్స్ లో వచ్చింది. 1 hour 39 minutes మాత్రమే ఉంది. స్టారింగ్ అనన్య పాండే. అనన్య పాండే అనగానే ఆగిపోకండి. ఈ సినిమా డైరెక్ట్ చేసింది బాబే జోషి, సూపర్ హీరో సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ విక్రమాదిత్య మోటో అనే. సినిమాలో చాలా వరకు మనకి రిలేటబుల్ స్టఫ్ చాలా గట్టిగా ఉందన్నమాట. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ లైఫ్ అంతా ఇంటర్నెట్ లో పెడితే తర్వాత జరిగే రిపర్కషన్స్ ని వీళ్ళు ఫేస్ చేయడానికి కూడా వీళ్ళేనంత ఇంటర్నెట్ మనల్ని ఎలా పట్టి పీడిస్తుంది అనే దాని మీద బాగా జరుగుతుంది అనమాట. ముఖ్యంగా దీనికి ఒక ఏఐ ఫేస్ మాత్రం చాలా గట్టిగా చూపిస్తారనమాట. ఆలన్ అనేది దాన్ని మాత్రం చాలా బాగా చూపించారు అనిపించింది. నెల్లా అండ్ జో అనే ఇద్దరు కపుల్స్, వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ లో జరిగిన పెద్ద సిచ్యువేషన్ కి ఈ పర్టికులర్ ఇంటర్నెట్ కంపెనీ ఏ రేంజ్ లో బ్లో అప్ చేసింది అనేది జనరల్ గా అనిపిస్తా ఉంటది. దీంట్లో చాలా విషయాలు చాలా రిలేటబుల్ అనిపిస్తాయి అనమాట. ఎగ్జాంపుల్, మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా అగ్రి కొట్టేసి మనము పని చేసుకుంటా ఉంటాం కదా, దాంట్లో చాలా బొక్కలు కనబడతాయి. దాని వల్ల అసలు ఏం జరిగింది అనేది చాలా క్లియర్ గా చూపించారు అనిపించింది. సినిమా మెజారిటీలీ ఒక వెబ్ క్యామ్ ఫుటేజ్ జరిగినట్టు జరుగుతూ ఉంటది అనమాట. ఒక వెబ్ క్యామ్ ముంగడ కూర్చొని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఒక వీడియో కాల్ లెక్క జరుగుతూ ఉంటది అనమాట. దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారని నా ఫీలింగ్ అన్నట్టు. ఆ వెబ్ క్యామ్ ముంగట హీరోయిన్ కూర్చున్నా గానీ ఆ సీన్ లో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటిని అసలు స్టోరీలో ఎలా కనెక్ట్ చేశారని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. 1 hour 39 minutes పేసింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడ కూడా అనవసరమైన సొల్లు పెట్టలేదు. గట్టిగా చెప్పాలంటే తక్కువ టైంలో చాలా గట్టి ఇంపాక్ట్ ఇచ్చారు అనిపించింది. కొన్ని సిచ్యువేషన్ చూస్తుంటే రియల్ లైఫ్ అనేది ఇవి చేస్తారా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత రిలేటబుల్ అనిపించింది. దాని వల్ల వచ్చే పెద్ద పెంటను కూడా క్లియర్ గా చూపించారు అనిపించింది. ఒకటే ప్రాబ్లం ఏమొచ్చిందంటే నాకు ఆ ఏఐ ఏదైతే ఫేస్ పెట్టారో అండ్ ఆల్సో వాయిస్ కి అదంతా అంత బాగా కనెక్ట్ కాలేదన్నమాట. నాకు ఏదో జరుగుతుంది, ఏదో జనరల్ మనము చూసే చాట్ జీపీటీ గానీ వాటి కానీ ఎలా ఉంటాయో వాటికంటే కొంచెం ఎన్హాన్స్డ్ వర్షన్ లెక్క అనిపించినా గానీ ఆ డైలాగ్స్ చెప్పే విధానం చూసిన తర్వాత ఏంట్రా ఇది కొంచెం డిస్కనెక్ట్ అనిపిస్తుంది. బట్ సీన్ రాసుకునే విధానం మాత్రం చాలా ఎంగేజింగ్ ఉంటుంది అనమాట. సో యూ క్యాన్ డెఫినెట్లీ ఫర్గివ్ దాట్. అదైతే మాత్రం మంచి అనిపించింది. నేనైతే మాత్రం సచిన అనుకోలే. అనన్య పాండే వాజ్ రియల్లీ గుడ్ ఇన్ దిస్ రోల్. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ గా ఆమె చేసే క్యారెక్టర్స్ లైగర్ లో అన్నది చూసావా, దాన్ని ఈ సినిమాలో ఒక రకంగా బాగానే చూపించింది అనిపించింది నాకైతే మాత్రం. ఆమె మంచి రైటింగ్స్ బాగానే పడ్డాయి, క్యారెక్టర్ కూడా పర్లేదు అనిపించింది, ఎమోషనల్ సీన్స్ కూడా పర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఒక వీడియో కాల్ లో కూర్చున్న మనిషి లాగా చూస్తూ ఉంటాం కాబట్టి అది నాకు కనెక్ట్ అయింది అన్నట్టు. ఓకే, మనం చూస్తున్నాం ఈ లైఫ్ ఇలా జరుగుతుందని చెప్పేసి కొన్ని సీన్స్ పెట్టుకున్నాడు, అవి మంచిగా అనిపించినాయి. యాజ్ అ హోల్ ఇట్ వాస్ గుడ్ వాచ్ మ్యాన్. 1 hour 39 minutes వాళ్ళు చెప్పాల్సిన పాయింట్ సుత్తి లేకుండా సూటికి వచ్చేసారు. అదైతే మంచిగా అనిపించింది. రిలేటబుల్ స్టఫ్ చాలా ఉంది అండ్ ఆల్సో భయపడే స్టఫ్ కూడా చాలా ఉంది అన్నట్టు. మీకు వీలైతే ఒకసారి చూసేయండి ఈ వీకెండ్. నాకైతే మాత్రం నచ్చింది. మీరు చూసారా కంట్రోల్? నచ్చిందా లేదా నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. సో ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. మనం 50,000 టార్గెట్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.